హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఆంధ్రప్రదేశ్కి అప్పు ఎంత ఉంది? ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ఎంత అప్పు డిఫరెన్స్ ఉంది? ఇంకా చాట్‌జీపీటీ అంటే ఏంటి? ఇది ఎలా పనిచేస్తుంది? మనిషిని పోలిన మనుషులు ఉంటారా? డాపుల్గాంగర్స్ అంటే ఎవరు? కళ్ళను రుద్దుకోవడం వల్ల ఏం జరుగుతుంది? కళ్ళను రుద్దితే ఐబాల్స్ ఎలా కదులుతాయి? ప్రపంచంలో ఎక్కువగా విజిట్ చేసే ప్లేస్ ఎక్కడుంది అనే టాప్ 5 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో చెప్తాను. సో ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన తెలుగు గెలాక్సీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. మన పెద్దలు మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారని చెప్తుంటారు కదా. నిజంగా మనలాంటి వాళ్ళు మరొకరు ఉంటారా? హ్యూమన్ ఫేస్ అనేది చాలా యూనిక్. అలాంటి ఒక ఫేస్ ఉన్నట్టే మరొక ఫేస్ ఉండటానికి అవకాశం ఉందా అంటే అవునని చెప్పవచ్చు. ఎందుకంటే మనలాగే 7 కాకపోయినా ఒకరైనా ఉంటారు. ఫేస్ అనేది అచ్చం అచ్చగుద్దినట్టు కాకపోయినా 80 to 95% మనలాగే ఉండటానికి ఛాన్స్ ఉందని సైంటిస్టులు చెబుతున్నారు. బ్లడ్ రిలేషన్ ట్విన్స్గా పుట్టినప్పుడు ఒకే రకమైన పోలికలు ఉండడం సహజం. కానీ ఎలాంటి సంబంధం లేకుండా మనిషిని పోలిన మనుషులు ఉండటం విచిత్రంగా ఉండవచ్చు. కానీ ఒక్కరైనా మనలాగే అచ్చంగా కాకపోయినా కొంతలో కొంత అయినా పోలికలు ఉన్నవారు ఉంటారు. ఇలా మనిషిని పోలిన మనుషులు ఉండటాన్ని డాపుల్గాంగర్స్ అని లేదా వర్చువల్ ట్విన్స్ అని అంటారు. పూర్వంలో మనలాగే ఉండే మరొక వ్యక్తిని కలిస్తే ఇద్దరిలో ఎవరో ఒకరు చనిపోతారని అప్పుడు ప్రజలు నమ్మేవారు. కానీ ఇప్పుడు అది మూఢనమ్మకంగానే మిగిలిపోయింది. మనలాగే ఉండే మరొక వ్యక్తిని తెలుసుకోవాలంటే ట్విన్ స్ట్రేంజర్ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. ఈ వెబ్సైట్లో మన ఫోటోని అప్లోడ్ చేస్తే చాలు, ఆ వెబ్సైట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనలాగే ఉండేవారిని వెతికి చూపిస్తుంది. ప్రతి రాష్ట్రం అప్పు తీసుకుంటుంది. అయితే ఆంధ్రప్రదేశ్కి ఎంత అప్పు ఉంది? 2005 నుంచి చూస్తే ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత అప్పు ఉంది? అయితే ఆంధ్రప్రదేశ్ అన్నదే కాదు, మన తెలుగు రాష్ట్రమైన తెలంగాణకి ఎంత అప్పు ఉంది? ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ఎంత అప్పు డిఫరెన్స్ ఉంది? ఈ లిస్ట్ మొత్తాన్ని ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే వెబ్సైట్ నుండి సేకరించినది. ఈ ఇమేజ్లో చూస్తే ఆంధ్రప్రదేశ్కి 2022-25 జూలై నాటికి 3,98,903.6 కోట్లు అప్పు ఉంది. అండ్ తెలంగాణ స్టేట్కి చూస్తే 3,12,191.3 కోట్లు అప్పు ఉంది. ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి మధ్య డిఫరెన్స్ 86,712.3 కోట్లు. అండ్ మన ఇండియాలో ఎక్కువ అప్పు ఉన్న రాష్ట్రం తమిళనాడు. దీనికి 6,59,868.9 కోట్లు అప్పు ఉంది. 2005 నుండి అప్పులు ఎలా ఉన్నాయి అన్నది ఈ వీడియోని పాస్ చేసి ఈ ఇమేజ్లో చూడండి. ఇంకా ఈ ఇమేజ్లు కావాలంటే డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ లింక్లు ఉంటాయి, డౌన్లోడ్ చేసుకోండి. చాట్‌జీపీటీ అంటే ఏంటి? ఈ మధ్యకాలంలో చాట్‌జీపీటీ చాలా వైరల్ అయింది. అయినా చాట్‌జీపీటీ అంటే ఏంటి, దీన్ని ఎలా యూజ్ చేయొచ్చు అన్నది చూద్దాం. మనం ఏదైనా షాపింగ్, బ్యాంకింగ్ ఆర్ బిజినెస్ వెబ్సైట్లో చూస్తే మనం అడిగే క్వశ్చన్స్కు ఆటోమేటిక్గా ఆన్సర్ ఇస్తుంది కదా. వీటిని చాట్ బాట్స్ అని అంటారు. చాట్‌జీపీటీ కూడా అలాంటిదే, కానీ వాటికన్నా ఇది చాలా అడ్వాన్స్డ్ బాట్. ఇది ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసే ఒక చాట్ బోర్డ్. చాట్‌జీపీటీ అంటే చాట్ జనరేటివ్ ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్. అంటే ముందుగానే దీన్ని ట్రైన్ చేసి ఉంచుతారు, ముందుగానే డేటాని స్టోర్ చేసి ఉంచుతారు. దీనిలో ఏం అడిగినా మనకు చిటికలో ఆన్సర్ ఇస్తుంది. దీని గురించి పూర్తి వీడియో త్వరలోనే చేస్తాను. మనం ఒక్కసారి కళ్ళు దురదగా ఉన్నప్పుడు, కంట్లో ఏదైనా పడినప్పుడు కళ్ళను రుద్దుతుంటాం కదా. అలా కళ్ళను రుద్దినప్పుడు మన ఐబాల్స్ ఎలా కదులుతాయో అన్నది ఎంఆర్ఐ స్కానింగ్ ద్వారా చూసినప్పుడు ఎలా ఉంటుంది. మనం కళ్ళను రుద్దినప్పుడు మన ఐబాల్స్ ఎలా కదులుతున్నాయో ఇక్కడ క్లియర్గా చూడవచ్చు. అయితే మనం కళ్ళను గట్టిగా ఎక్కువగా రుద్దడం వలన చిన్న చిన్న రక్తనాళాలు చిట్లిపోవడం, కంటిలోని కార్నియా డ్యామేజ్ అవ్వడం, కంటి చుట్టూ డార్క్ సర్కిల్స్ రావడం జరుగుతుంది. కాబట్టి కంటిని ఎక్కువగా రుద్దడం, నలపడం చేయకండి. ప్రపంచంలో ఎక్కువ మంది పర్యాటకులు వెళ్తున్న దేశం ఏది? UNWTO ప్రపంచ టూరిజం ప్రకారం యూరప్ దేశంలో ఫ్రాన్స్కి ఎక్కువ మంది పర్యాటకులు వెళ్తున్నారు. ముఖ్యంగా పారిస్ నగరాన్ని చూడాలని చాలామంది పర్యాటకులు కోరుకుంటున్నారు. ఫ్రాన్స్ జనాభా అంతా కలిపి 6.7 కోట్లు. కానీ అక్కడకు వచ్చే పర్యాటకుల సంఖ్య సంవత్సరానికి యావరేజ్గా 8.9 కోట్ల మంది వస్తారు. ఈ దేశంలో రకరకాల సంస్కృతులు కనిపిస్తాయి. ప్రాచీన చరిత్ర ఉంది. ఇక్కడ చీజ్, వైన్కి ప్రత్యేక గుర్తింపు ఉంది. వీటన్నిటినీ మించి ఈఫిల్ టవర్ ప్రపంచ పర్యాటకుల్ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. దాన్ని చూసేందుకు చాలామంది పర్యాటకులు వెళ్తున్నారు. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదములు. అండ్ ఇంక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ మన తెలుగు గెలాక్సీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. జై హింద్.